కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో పేర్ని నాని పాల్గొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం అందజేశారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1,30,000 కోట్లు అప్పు సృష్టించారని విమర్శించారు. ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదన్నారు. మాత్రం పరిగెత్తలేదు. ప్రభుత్వం ఎక్కడ పరిగెడుతుందా అంటే కాంట్రాక్టర్లకు ఎక్కడ డబ్బులు చెల్లింపులు ఉంటే అక్కడ పరిగెడుతుంది. పెన్షన్లు ఇస్తున్నామనే పేరుతో కోత వేస్తున్నారు. కొత్త పెన్షన్ ఇంతవరకు 9 మాసాల్లో కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఉన్న పెన్షన్లను పీకే పనిలో ఉన్నారు. ఎంత సిగ్గుమాలిన తనం అంటే ఈ ప్రభుత్వానికి. పెన్షన్ ఇవ్వటానికి రోజువారీ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వస్తున్నటువంటి పెన్షన్ పంచి పెడతాకి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు 9 మాసాల్లో ప్రజలకి కనపడేది ఆ పెన్షన్. ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం తప్పితే వేరేది లేదనేది వాళ్ళ చేష్టల ద్వారానే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తేటతెల్లం చేస్తున్నారు. గడిచిన 5 క్వార్టర్లుగా వీళ్ళు 9 మాసాలు అయితే ఈ 9 మాసాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా